ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బెంగళూరుకి కూడా తనే వెళ్ళాలనుకుందేమో. నాకు ఆ ఊరు ఈ ఊరు తిరగాలన్న కోరిక లేదులే చిన్నత్తయ్య. మరి ఎందుకు అడుగుతున్నావు? తుమ్మొస్తే తుమ్మినట్లు, డౌట్ వస్తే అడుగుతుందిలే బావా, అంత చిరాకెందుకు? హ్మ్. ఈ విషయాలన్నీ నీకెందుకు సీత? నువ్వు వెళ్ళి ఇంటి పని చూసుకో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న, ఏం చేద్దాం? కాసేపు ఆగాక ట్రై చేయి, సిగ్నల్స్ వచ్చాక కనెక్ట్ అవుతుందేమో. రే వాసు, ఇక్కడ మహాలక్ష్మి అమ్మ గారి కారు ఉండాలి కదరా? ఆ కార్ సర్వీస్ చేసి డెలివరీ చేసామన్నా. నాతో చెప్పకుండా డెలివరీ ఎందుకు ఇచ్చావురా? ఆ కారుకి బ్రేక్ ఆయిల్ అయిపోయింది, వైర్లు కూడా మార్చాలి, లేదంటే బ్రేక్స్ పూర్తిగా పడవు. లేదన్నా, కార్ తీసుకెళ్ళి ఇచ్చేసానే, బ్రేకులు బానే ఉన్నాయి. రే, నేను టెంపరీగా బ్రేకులు మాత్రమే రిపేర్ చేశానురా. 50 కిలోమీటర్లు వెళ్ళాక బ్రేక్స్ పడవు. ఎవరైనా కార్ తీసుకువెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే మహాలక్ష్మి గారికి ఫోన్ చేయాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా, మరి ఇప్పుడు ఏం చేయాలి? పిన్నికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. విచిత్రంగా ఉంది, ఇంతసేపు సిగ్నల్స్ లేకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ సీత చెప్పినట్టు మా చెల్లాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందేమో. మహా ఫోన్ ఎందుకు ఆఫ్ చేస్తుంది? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి మహా చూసుకోలేదేమో. అంతే ఉంటుంది, లేకపోతే వదిన ఫోను ఇంతసేపు ఆన్సర్ చేయకుండా ఎలా ఉంటుంది? ఫోన్ ఆఫ్ అయిందా లేక ఏదైనా సమస్య? సమస్య అంటే ఏదైనా జరగరాంది జరిగిందంటావా? ఏమీ జరుగుండదండి, మీరు అనవసరంగా కంగారు పడకండి. అయినా అంత కంగారు పడడం ఎందుకు? అత్తయ్య బెంగళూరు వెళ్తానని చెప్పింది కదా, ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. అవును, వాళ్లతో మహాలక్ష్మి గారు టచ్ లో ఉంటారు కదా, ఒకసారి ఫోన్ చేయరాం. హలో రామ్ సార్, నమస్తే. కుమార్ గారు, మా పిన్ని మీకేమన్నా ఫోన్ చేసిందా? లేదు సార్, ఎందుకలా అడుగుతున్నారు? ఈరోజు అక్కడ మన ఆఫీస్లో ఒక బిజినెస్ మీటింగ్ ఉందని పిన్ని బెంగళూరు బయలుదేరింది. మీటింగా? అలాంటిదేం లేదు సార్. ఏదైనా ఉంటే మహాలక్ష్మి గారు మాకు ముందే చెప్తారు. అంటే మా పిన్ని మీకు ఫోన్ చేయలేదా? లేదు సార్, మేడం గారితో మాట్లాడి 1 వీక్ అయింది. వారం క్రితం నేనే మేడం గారికి ఫోన్ చేసి ఇక్కడ ఆఫీస్ విజిట్కి వస్తారా అని అడిగాను. నెక్స్ట్ మంత్ వస్తామన్నారు. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? ఆహా, ఏం లేదు. బెంగళూరులో మీటింగ్స్ ఏం లేవంట. పిన్ని అక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళినట్టు?
బెంగళూరు వెళ్తానని మనతో చెప్పి అత్తయ్య ఇంకెక్కడికో వెళ్ళింది. నాకు ఫస్ట్ నుంచి ఈ ట్రిప్ గురించి డౌట్ గానే ఉంది. అసలే మేము టెన్షన్లో ఉంటే మధ్యలో నీ డౌట్ ఏంటి సీత? ఏ కారణం లేకుండా అబద్ధం చెప్పదు. ఏదో జరిగింది. మహా ఏ ప్రాబ్లంలోనూ ఉండి అలా చెప్పిందేమో. మా చెల్లెల గురించి అందరూ అలా ఆలోచించకండి బావా. తన వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కానీ తను ఎవరి వల్ల ఇబ్బంది పడదు. కరెక్ట్ గా చెప్పావు బాబాయ్. అత్తయ్య ఇబ్బంది పెడుతుంది కానీ తను ఇబ్బంది పడదు. మీరు ఆపుతారా? పిన్నికి అసలు ఏమైందో. నేననుకున్న స్పాట్ దగ్గరికి వచ్చేసాను. ఆ లోయ దగ్గర కార్ ఆపాలి. ఇదేంటి బ్రేక్ పడట్లేదు? నిన్నే కదా సర్వీసింగ్ ఇచ్చాను. వాళ్ళు అన్ని రిపేర్ చేసి ఇచ్చారు. అయ్యో! డోర్ తీసి బయటకు దూకేస్తా. అయ్యో, డోర్స్ కూడా స్ట్రక్ అయ్యాయేంటి? ఇప్పుడేం చేయాలి? అక్యూజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాను సార్. రిటర్న్ అయ్యాను. 2 అవర్స్లో స్టేషన్లో ఉంటాను సార్. ఓకే సార్. అది మహాలక్ష్మి కార్లో ఉందే. కార్లో ఉన్నది ఆవిడే. ఆవిడ కావాలని ర్యాష్ డ్రైవ్ చేస్తుందా లేక కార్ కంట్రోల్ తప్పిందా? కార్ అదుపు తప్పినట్టుంది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయేమో. దేవుడా, ఇలా జరుగుతుందేంటి? నా ప్లాన్ నాకే బిడ్స్ కొడుతుందేంటి? అయ్యో దేవుడా, నన్ను కాపాడు దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.